దమ్మపేట మండలంలో ఉన్నటువంటి కేవలం మొదటి నుండి పార్టీలో పనిచేస్తున్న వాళ్ళతో మాత్రానికే చర్చించినాను. ఎందుకనంటే వాళ్ళకి ఆలోచన విధానం ఎవరు ఏంటి అని ఉంటుంది. వారినే నిర్ణయం తీసుకుని వారితో నేను కూర్చొని మాట్లాడాను. వారు కూడా కొంత టైం తీసుకున్నారు. టైం ప్రకారంగా ఒక పేరు ప్రతిభను అందులో భాగంగా నేను తీసుకున్నది నాయకపోడు సామాజిక వర్గానికి ఇస్తానని కూడా వారి ముందే మాట ఇచ్చినాం. ఆ మాట ప్రకారం అభ్యర్థులు వచ్చినప్పటికీ నేను మొదటి నుండి పనిచేస్తున్న వారికి ఇస్తానని ఇచ్చిన నా టేబుల్ మీద మీరు నిర్ణయం తీసుకుని మీరు ఏది ఇస్తే నేను అదే చేస్తానని వారికి చెప్పినాను. వారందరూ కూడా మండల నాయకత్వంతో అందరూ కూడా సమీక్ష చేసి నాకు ఒక పేరును ప్రతిపాదన ఇచ్చారు. ఆ పేరు ప్రతిపాదన మాత్రానికి నేను తీసుకున్న తప్ప తను ఎలా ఏంటి అనేది కూడా నేను ఎక్కడ చూడలేదు. ఆ నిర్ణయంలో ఏదైతే దమ్మపేట మండలానికి సంబంధించినటువంటి నాయకత్వాన్ని కూడా నేను ఎందుకు నాయకత్వానికి ఉన్నటువంటి లక్షణాలతో పాటు వాళ్ళు చక్కటి ప్రతిపాదన చేసినందుకు నేను కూడా దీన్ని మీ అందరి అభిప్రాయాలు ఏదైతే మండలంలో మండల నాయకత్వ అధ్యక్షుల యొక్క వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి దీనిలో మరి ఎవరైతే చైర్మన్ కావాలనుకున్నారో వారు నిర్ణయం సాహసోపేతం వాస్తవానికి నిర్ణయం సాహసోపేతం అయినప్పటికీ కూడా వారు చాలా 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 శక్తిగా మనం నాయకులుగా ఉండాలి, అన్ని రకాలుగా ఉన్నటువంటి వ్యక్తిని మనం ఇస్తున్నాం. ఒక్కరినే తీసిన మీ ఒక్కరినే ప్రాధాన్యత ఇవ్వండి. ఇంకొక అవకాశం వచ్చాక నేను దశల వారిగా నేను చేస్తాను. ఆ దశల వారిగా చేసే ప్రయత్నంలో వారితో చర్చిస్తూ వెళ్తాను. ఎందుకంటే వాళ్ళ మనోభావాలు ఆశయాల ఆలోచనలు వారికి ఉంటాయి. వారు మీ ఆలోచన నా దగ్గర స్వీకరించండి, నేను ఇస్తున్నటువంటి మాటకి ఇలా చేస్తున్నాను మాట ఇచ్చినాను. వారే దాన్ని 3 రకాలుగా వాళ్ళు చర్చ పెట్టి నా తాన పెట్టినప్పుడు నేను ఉన్నప్పటికీ నేను మీ మనోభావాలు దెబ్బ తినకుండా, మీరు ఏదైతే కార్యకర్తల మనోభావాలు దెబ్బ తినకుండా, మీ ఆశయాల ఆలోచనలు దెబ్బ తినకుండా, ఎందుకంటే నేను కూడా మరి బీఆర్ఎస్ లో 10 ఏళ్ళు ఉన్నా. నేను మొదటి జెండా పట్టే కానీ నాకు ఎక్కడ అవకాశాలు రాకపోతుండే. ఆ బాధ నాకు తెలుసు. కాబట్టి దీనిని నేను ఎందుకు పూరించకూడదు? నేను ఆనాడు పడ్డ కష్టాన్ని నాకు అవకాశం వచ్చినప్పుడు నేను ఎందుకు పూరించకూడదు అనే ఆలోచనతో నేను తీసుకున్నటువంటి ఈ నిర్ణయం. ఆ నిర్ణయం మేరకు నేను ఇక్కడ సరే వచ్చినప్పటికీ దానికి పోటీగా వచ్చినప్పుడు వారికి కూడా నేను పిలిచి నేను చెప్పినాను, అన్నా సార్ ఇది పరిస్థితి ఇలా ఉంది, నేను ఒక నిర్ణయం తీసుకోబోతున్నట. వారు కూడా చాలా సమస్ఫూర్తిగా సార్ మీరు నిర్ణయం చాలా సాహసోపేతమైనది, మీరు తీసుకోండి వారికి చెప్తూనే మీరు ఏదైనా పర్లేదు, వారందరూ ఏ పేరు ఇస్తే ఆ పేరు మీరు తీసుకోని చెప్పేసి ఏదైతే నా తానక నేను ముందు వారి సిఫార్సును వచ్చినటువంటి అభ్యర్థి కూడా నేను చెప్పడం జరిగింది. వారు కూడా చాలా సమస్ఫూర్తిగా చాలా ఆలోచనతో చాలా చక్కగా నాతో మాట్లాడింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.